Let's go start. 2 పొటాటోస్ తీసుకున్నాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఆలుని పీలప్ చేసుకుంటున్నాం. రెండింటిని పీలప్ చేసుకొని పక్కకు పెట్టుకున్నాం. పీల్ ఆఫ్ చేసుకున్న తర్వాత కటింగ్ చేసుకుంటున్నాం. నేను మా అన్నయ్య సిస్టర్ కలిసి పొటాటోని కట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. మా సిస్టర్ కట్ చేసినప్పుడు నేను కూడా తీసుకొని కట్ చేసిన. పొటాటోస్ని వాటర్లో కడుగుతున్నాం. మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ రెడ్ చిల్లీ పౌడర్ అండ్ సాల్ట్. పొటాటోస్ని బాయిల్ చేసుకోవడానికి అరేంజ్ చేసుకుంటున్నాం. ఫైనల్గా ఫైర్ అంటుకుంది ఫ్రెండ్స్. బౌల్ని ప్లేస్ చేస్తున్నాను. ఇప్పుడు ఆ బౌల్లో వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ బౌల్ అయిన తర్వాత అందులో కొంచెం సరిపడిన సాల్ట్ వేసుకుంటున్నాను. వాటర్ బౌల్ అయిన తర్వాత అందులో కట్ చేసిన పొటాటోని వేసుకున్నాం. అప్పుడప్పుడు పొటాటోస్ని చెక్ చేసుకుంటున్నాను, బాయిల్ అయినాయా లేవా. బాయిల్ అయిన తర్వాత పక్కకి తీసుకుంటున్నాను. పొటాటోస్ని సపరేట్ బౌల్లో తీసుకున్నాను. వాటర్ని అబ్జర్వ్ చేసుకోవడానికి టిష్యూ పేపర్ని పెడుతున్నాను. డీప్ ఫ్రై చేసుకోవడానికి ప్యాన్ పెట్టాను. ప్యాన్ హీట్ అయిన తర్వాత తగినంత ఆయిల్ పోసుకున్నాను. బాయిల్ చేసుకున్న పొటాటోస్ని ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవడానికి ప్యాన్లో వేస్తున్నాను. ఫ్రెంచ్ ఫ్రైస్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకుందాం. ఆల్మోస్ట్ బ్రౌన్ కలర్ వచ్చేసినాయి. ఇప్పుడు సపరేట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు బౌల్లో తగినంత సాల్ట్, తగినంత రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. లాస్ట్ కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్, చూడండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఫ్రెంచ్ ఫ్రైస్. ఇప్పుడు టేస్ట్ చేసి మేము చేసిన ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా ఉందో చెప్తాం.
అదిరింది, సూపర్ ఉంది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే